వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా చికెన్ ఫ్రై చూద్దాము. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయాలి. సో పచ్చిమిర్చి కొంచెం వేగించాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం దాంట్లో కావలసినటువంటి పుదీనా వేయాలన్నమాట. సో పుదీనా వేసిన తర్వాత ఆ పుదీనాను కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, సింపుల్ వేలో చెప్తున్నాను నేను. జస్ట్ పచ్చిమిర్చి అండ్ పుదీనా వేసి వేయించాలి. సో అది కొంచెం వేగాలన్నమాట. అంటే మిర్చి అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వేగాలి. సో వేగే వరకు కూడా మనం దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. ఆయిల్లో వేసిన పుదీనా మరియు పచ్చిమిర్చిని కలుపుతూ ఉండాలి. అయితే ఇది మనం బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఏదైనా టైం తక్కువగా ఉన్నప్పుడు కూడా మనం ఈ చికెన్ ఫ్రై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుండగానే మనం ఏం చేయాలి అని అంటే దానికి కావాల్సినటువంటి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. గరం మసాలా మరియు ధనియా పౌడర్ అనేది ఉండాలి కంపల్సరీ. అవి రెండు వేస్తేనే ఈ చికెన్ ఫ్రైలో అనేది టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు అంటే గ్రేవీ కంటే కూడా ఈ చికెన్ ఫ్రై అనేది ఆయిల్లో ఇట్లా మంచిగా కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది అనమాట ఫ్రైకి. ఇట్లా మిర్చిని పుదీనాను ఆయిల్లో వేసి బాగా వేయించడం వల్ల మనకేంటి అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా నెక్స్ట్ మనం వేసే చికెన్కి అనేది పడుతుందన్నమాట. కాబట్టి మనం ఆయిల్లో మంచిగా మిర్చిని మరియు పుదీనాను వేసి బాగా ఫ్రై చేయించాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా ఫ్రై చేయించండి. ఆ మిర్చి అనేది మనకేంటి అంటే బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం వేగించాలన్నమాట. సో అప్పుడు వేయించినప్పుడు దాని ఫ్లేవర్స్ మనం నెక్స్ట్ వేసే చికెన్లో కనపడుతుంది. ఇప్పుడు మనం చికెన్ అనేది వేసుకోవాలి. మిర్చి వేగిపోయింది కదండి. మిర్చి వేగిన తర్వాత పుదీనా వేగిన తర్వాత మనం చికెన్ వేయాలి. ఆ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఎంత ఫ్రై అయిన తర్వాత లాస్ట్లోనే మనం గరం మసాలా అనేది వేయాలి, స్టార్టింగ్లో వేయకూడదు అనమాట. కాబట్టి మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్క చికెన్ పీస్ తీసుకుంటూ ఆయిల్లో అనేది వేయాలన్నమాట. వేసినప్పుడు మనకేంటి అని అంటే ఆయిల్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా మనము చికెన్ వేయాలన్నమాట. అంటే మొత్తం అన్ని చికెన్ పీసెస్కి కూడా ఆయిల్ పట్టే విధంగా చికెన్ని ఆ విధంగా మనము స్ప్రెడ్ చేసుకుంటూ వేస్తూ ఉండాలన్నమాట. సో వేసి మంచిగా కలపాలి చికెన్ని బాగా కలపాలి. అంటే మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో చికెన్లో ఏమేమి వేసాను అని అంటే నేను కొంచెం సాల్ట్, నెక్స్ట్ పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసి కలిపాను. జస్ట్ అంతే. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసి ఒక 1 అవర్ సేపు మ్యారినేట్ చేసి పెట్టాలండి. సో పెట్టిన తర్వాత మనం ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా చికెన్ ఏంటి అంటే ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. అంటే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం చికెన్ని కలపలేదు అని అంటే దాంట్లో మొత్తం అడుగంటిపోతుంది. సో కాబట్టి ఫస్ట్ ఒక 5 to 7 minutes వరకు మంచిగా చికెన్ని కలుపుతూ ఉండాలన్నమాట. సో కలిపిన తర్వాతనే మనం మూత అనేది పెట్టాలి. అప్పటి వరకు కూడా మనం ఆయిల్లో చికెన్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట. మనం ఒకటే దగ్గర ఉంటే ఒక సైడ్ ఫ్రై అవుతుంది, నెక్స్ట్ సైడ్ అనేది ఫ్రై అవ్వదు, పచ్చిగా ఉంటుంది. సో కాబట్టి మనం చికెన్ని ఈవెన్గా కలపాలి. మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలన్నమాట. సో మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఆవిరికి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు మూత తీసిన తర్వాత ఎలా ఫ్రై అయిందో. మిర్చి కూడా బ్రౌన్గా అయిపోయింది, చికెన్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకున్నాము. సో ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మనం గరం మసాలా వేస్తున్నాం అనమాట. సో ధనియా పౌడర్, గరం మసాలా అనేది మనం ఎప్పుడు వేసుకోవాలి అంటే చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి, స్టార్టింగ్లో వేయొద్దు. ఇప్పుడు మళ్ళీ చికెన్ని మంచిగా ఈవెన్గా కలుపుతూ ఉండాలన్నమాట. అంటే పీసెస్ విరగకుండా. అలాగే కొత్తిమీర కూడా ఇదే స్టేజ్లో వేసేయచ్చు మనము. వేసిన తర్వాత ఇప్పుడు చికెన్ మంచిగా ఈవెన్గా కలుపుతూ ఉండాలి. చూసారా కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో చికెన్ది. అలా మనకి చికెన్ బాగా ఫ్రై అవుతుంది అనమాట. అంటే మనం చాలామంది డీప్ ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రై అంటే మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, దానికంటే ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ప్లస్ మనం రైస్లో కలుపుకోవడానికి కూడా ఫ్రై లాగా మరీ డీప్ ఫ్రై లాగా ఉండదన్నమాట. మంచిగా ఆయిల్ తోటి రైస్ కూడా కలుపుకోవచ్చు. అట్లా ఆ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలి అంటే చికెన్ని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం ఏంటి అంటే మెయిన్ ఎక్కువసేపు ఫ్రై చేస్తూ ఉండాలి అని అంటే కంపల్సరీ మనం స్టవ్ దగ్గర ఉంటేనే అది ఈవెన్గా మనం ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి, మాడకుండా. అలాగే టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మళ్ళీ మాడింది అంటే చికెన్ టేస్ట్ కూడా మారిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మంచిగా ఫ్రై చేస్తున్నాం అనమాట. సో ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 to 10 minutes మనం దాన్ని అట్లా వదిలేయాలి. సో వదిలేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం వేసినటువంటి ధనియా పౌడర్, గరం మసాలా, నెక్స్ట్ కొత్తిమీర అనేది కూడా మంచిగా ఆయిల్లో మనకి ఉడుకుతుందన్నమాట. సో ఉడకడం వల్ల మనకి పచ్చి వాసన, మసాలా వాసన కూడా ఏది ఉండదన్నమాట. సో ఇట్లా మనకి ఆయిల్ బబుల్స్ అనేవి ఇట్లా పైకి వచ్చే విధంగా మనం బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట.
ఇప్పుడు దీన్ని మనం రైస్లో కలుపుకోవచ్చు, లేదంటే చపాతీలో కూడా తినొచ్చు, కానీ ఎక్కువగా రైస్లోకి టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఏంటి అని అంటే కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించి మళ్ళీ సాల్ట్ వేసాను. సో సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలన్నమాట చికెన్ ఫ్రైని. సో చికెన్ ఫ్రైని కలిపినప్పుడు ఈ సాల్ట్ మసాలాలు అన్నీ కూడా చికెన్కి ఈవెన్గా మనకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. కాబట్టి మనం తర్వాత లాస్ట్లో చూసుకోవచ్చు సాల్ట్, ఎందుకంటే మనం ముందే వేసుకుంటే ఆయిల్లో ఎక్కువ ఫ్రై అవ్వడం వల్ల సాల్ట్ కూడా ఎక్కువ టేస్ట్ మరి సాల్టీగా అనిపిస్తుంది కర్రీ ఫ్రై. అందుకని చెప్పేసి కొంచెం స్టార్టింగ్లో వేసి సరిపోలేదు అనుకుంటే మనం లాస్ట్లో ఇట్లా పైనుంచి వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూసారా ఇట్లా కలిపితే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ కలర్ కూడా మనకు చూడడానికి ఏంటి అంటే చికెన్ ఫ్రై టేస్ట్ ఎంత బాగుంటుందో కలర్ కూడా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా. సో ఇలా మనం ఏంటి అంటే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చికెన్ ఫ్రై, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.